శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శేఖర్ భాష గారు. ఈ మధ్య ఈ నీట్ పేపర్ లీక్స్ తర్వాత ఆ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఉద్యమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఇంకోటి వస్తుందండి, రిజర్వేషన్స్ హటావు అని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలాగా స్టార్ట్ అవుతుంది ఇది. సో ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నీట్లో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో అది పేపర్ లీక్ అయిందని జరిగిందా, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జరిగిందా? పేపర్ లీక్ అనేది చిన్న విషయం, ఇది ఆత్మహత్యలతో కంపేర్ చేసుకుంటే ఆత్మహత్యలు అంటే ఒకటి ప్రాణం పోవడం చాలా దారుణమైన విషయం కదా. సో 15 మంది ఎంతోమంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలా సీట్లు దొరకక ఎగ్జామినేషన్లో వాళ్ళకి తగ్గ ర్యాంక్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ప్రతి సంవత్సరం 1000 పైనే ఉంది. ఈవేళ కొత్తగా వచ్చేసి నీట్ పేపర్ లీక్ వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే సరే అయి ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మరి అప్పట్లో ఏ పేపర్ లీక్ జరిగింది? నిజానికి ఒక చిన్న విషయం చెప్తా. ఒక సూసైడ్ లెటర్లో ఇట్లా రాస్తున్న వాళ్ళల్లో వీళ్ళ బాధ సీటు దక్కక పేరెంట్స్ దగ్గర చులకనైపోతాను, చుట్టుపక్కల వాళ్ళల్లో మొహం చూపించుకోలేను అనే ఒక రకమైన ఫోబియాలోకి వాళ్ళు వెళ్ళి చచ్చిపోయేవాళ్ళు కొంతమంది. ఇంకొకటి, నాకు ఇంత మంచి మార్కులు వచ్చినా కూడా నాకు కావాల్సిన కాలేజీలో సీట్ రాలేదు, 0 మార్కులు వచ్చిన వాళ్ళకి -40 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వస్తున్నాయి అని చెప్పి వాడు కంపేర్ చేసుకోవడం వల్ల వాడికి ఇంకా ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు రాసిన లెటర్లో ఏముందంటే, దేవుడా నాకు అంటే ఒక ఓసీగా ఈ దేశంలో పుట్టడం అనేది ఒక పెద్ద పాపం, వచ్చే జన్మలో అయినా సరే నన్ను ఒక ఎస్సీగా ఎస్టీగా పుట్టించు దేవుడా అని చెప్పి రాసి చచ్చిపోతున్నారు. లిటరల్గా రాశారు ఇది. ఇంకా మీకు దారుణమైన విషయాలు చెప్తారు. కొంతమంది మాటల్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము 2ో 3ో పెళ్ళంగా ఉంపుడుగత్తగా ఉండడానికైనా సరే మాకు ఓకే, కానీ ఓసీ వాళ్ళు మాకు వద్దు, ఎందుకంటే వీడికి ఏ ఉద్యోగాలు రావు, ఏ రాయితీలు లేవు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనే కోణంలో ఆలోచించిన వాళ్ళు కూడా మనకు ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే ఎంత అంటే ఏ రాజ్యాంగంలో అయితే ఈక్వాలిటీ అని చెప్పి రాశారో, జస్ట్ బికాజ్ ఆఫ్ యువర్ బర్త్ నువ్వు పలానా క్యాస్ట్లో పుట్టడం వల్ల నా అంతకన్నా పాపం లేదు అనుకునే స్టేజ్కి ఇవాళ మనుషులు బాధపడే రేంజ్లో ఉన్నారు. ఎవరైతే ఆ కులం వాళ్ళని మనం చేసుకోకూడదు, ఈ కులం వాళ్ళని మేం చేసుకో అనుకునే స్టేజ్ నుంచి ఆ కులంలో వాడికి పెళ్ళైనా సరే వాడికి ఉంపుడుగత్తగానే ఉన్నా మనకి బెటరు, 2ో పెళ్ళంగా ఉన్నా బెటరు అనుకునే స్టేజ్కి వీళ్ళు వెళ్తున్నారు. అంటే ఎంత దారుణమైన సమాజాన్ని మనం సృష్టించుకున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏం సమాధానం చెప్తారు ఈ చచ్చిపోయిన పిల్లలకి? ఇప్పుడు ఆ ప్రొటెస్ట్లో ఎవరైతే పాల్గొన్నారో అక్కడ స్లోగన్స్ పేపర్ లీక్కి సంబంధించి ఉన్నాయా, లేకపోతే లెఫ్టిస్ట్ భావజాలంతో కూడిన ఉన్నాయా? దేశాన్ని మొక్కలు చేసేద్దాం, లేకపోతే ఇంకా రకరకాలు మనం చూస్తుంటే అంటే ఒక యాంటీ బీజేపీ వేవ్ అక్కడ చాలా గట్టిగా కనబడుతుంది. ఇక్కడ ఒకటండి, రాజకీయ కోణంలో చూస్తే ఒక వెర్షన్ అటు వస్తుంది. బట్ కానీ వాళ్ళ ఉద్యమానికి సంబంధించి పేపర్ లీకేజ్ అనేది జరగకూడదు కాబట్టి వాళ్ళు చేశారు, రైట్ అవే మనం దానికి సంబంధించి అప్రిషియేట్ చేయాలి. ఆ విషయంలో మిగిలిందంటారా మీరు? రాజకీయ కోణంలో రకరకాలు జరిగి ఉన్నాయి, అది పక్కన పెట్టేద్దాం. బట్ ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు ఆడుకోకూడదు, ఏ ప్రభుత్వాలైనా. ఇక్కడ పాయింట్కి వద్దామండి, ఇక్కడికి వద్దామండి. ఇప్పుడు ఓకే, ఒక పేద కుటుంబంలో పుట్టాడండి, తనకి మరి సోర్స్ ఎక్కడ? రిజర్వేషన్స్ లేకపోతే అతను అభివృద్ధి ఎట్లా? ఇప్పుడు ఈ దేశంలో అతను కూడా పుట్టి, అతను కూడా దేశ పౌరుడు, భారతీయుడు, అతను కూడా తనకు కూడా ఒక ఉన్నత స్థాయిని కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. సమాజం అంటే ఆ ప్రభుత్వాలు కావచ్చు, మనం నిర్మించుకున్న ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా కానీ. సో దాన్ని ఎట్లా ప్యారల్ చేయాలి? అండ్ ఇక్కడ మీరు అన్నట్టు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో అతనికి అన్యాయం జరగకూడదు, అది నో డౌట్. ఆ విషయంలో ఈ బ్యాలెన్స్ అనేది అసలు ఎప్పుడు కూడా తూకం కరెక్ట్గా రాకపోవచ్చు, కొంతమందికి అన్యాయం జరగవచ్చు. దీన్ని ఎట్లా మరి? ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, నీట్లో సీట్ రాకపోవడం వల్ల లేకపోతే వస్తుందనే స్కోప్ లేదు అనుకుని వాడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. మీరు అక్కడ నేను మళ్ళీ అదే పాయింట్కి వెళ్తున్నా. నీట్ ప్రొటెస్ట్లో చేసిన నినాదాల్లో యాంటీ
జై శ్రీరామ్ నినాదాలు, జై భీమ్ నినాదాలు మనకు ఎక్కువ కనబడుతున్నాయి. సో మీకు సింపుల్ కథ నేను కాదంట్లా, 2 వెర్షన్స్ ఉన్నాయి అక్కడ అన్న. అక్కడ ఒక version మెయిన్ లో గా వాళ్ళ తప్పు ఖచ్చితంగా వాళ్ళు తప్పు అక్కడ గురించి నేను మాట్లాడట్లా. అక్కడికి వచ్చిన వాళ్ళ పల్స్, అక్కడ వచ్చిన వాళ్ళ ఐడియాలజీ గురించి మాట్లాడితే, ఓకే. అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎక్కువగా జై భీమ్ అనే వాళ్ళే తప్ప జై రామ్ అనే వాళ్ళకి యాక్చువల్గా అగెనిస్ట్గా ఉన్నారు. రాముడు భీముడు కదండి, సింపుల్గా ఓకే. మన దేశం నెట్టనిలుగా 2గా చీలిపోయింది. ఒకళ్ళు జైరామ్ అనేవాళ్ళు, ఒకళ్ళు జై భీమ్ అనేవాళ్ళు. సో వాళ్ళకి అది హక్కుగా ఫీల్ అవుతున్నారు రిజర్వేషన్స్ అనేది. ఇప్పుడు కాదు 50 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళైనా, ఇంకో 200 ఏళ్ళైనా సరే దాన్ని తీస్తే మేము ఊరుకోం అనే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆ జై భీమ్ నినాదాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఆర్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాంట్లో. వాళ్ళు ఎప్పుడైతే ఈ నినాదాలు చేస్తున్నారో దాని అర్థం ఏంటంటే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. వీళ్ళెవరికి కూడా పేపర్ లీక్తో సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఉత్త పేపర్ ఇచ్చేసినా కూడా వాడికి సీట్ వస్తుంది. అనవసరంగా ఏబిసిడీలు పెట్టడం వల్ల వాడికి నెగిటివ్ మార్కులు వచ్చి -40 దాకా పోయిన వాడికి కూడా సీట్లు వచ్చినాయి. నువ్వు ఆన్సర్లు ఏమీ రాయకపోతే 0, ఆన్సర్లు తప్పు పెడితే మైనస్ మార్కులు. ఇలా తప్పు పెట్టిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి. అసలు నువ్వు ఏమక్కర్లా, నిజంగానే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పేపర్ లీక్ అయితే ఏమిటి, అవ్వకపోతే ఏమిటి, అసలు పేపర్తో మనకు సంబంధం ఏంటరా, తీసుకో ఉత్త పేపర్ ఇచ్చేసిరా, అయిపోయి సీట్ వచ్చేసింది. మరి ఇక్కడ చెప్పండి, నిజానికి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? నాకు ఈ కాంపిటీషన్లో సీటు రాదేమో అని భయపడేవాడు. వీళ్ళెవరు? ఖచ్చితంగా మెరిట్ బేస్ మీద వెళ్ళాలనుకున్న వాళ్ళే. ఏ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్ కూడా భయపడ్డు, నాకు ఏదో రకంగా వచ్చేస్తుంది అనే ధైర్యం ఆడుకుంటుంది. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మెరిట్ స్టూడెంట్లే. ఒక్కళ్ళు కూడా రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్లు ఆత్మహత్య చేసుకోరు, నాకు వస్తుందని నమ్మకం ఉంటుంది వాడికి. ఇకపోతే ఇప్పుడు ఈ మెరిట్ స్టూడెంట్స్లో ఎవరైతే ఉన్నారో దానిలో పోదాం అనుకునే వాళ్ళకి ఆత్మహత్యలు జరగడానికి కారణం రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ని తీసేయాలి అని కొంతమంది ఏంటంటే, డాక్టర్ లాంటి వృత్తుల్లో ఉండకూడదు, ఎందుకంటే వాడికి వైద్యం రాక ఎవరైనా సరే చంపేస్తే వాడి వైద్యంతో. ఒక ఇంజనీర్ అయ్యి వాడు ఏదన్నా సరే, మన పంజగుడ్డది కూలిపోయింది, ఇలా నాసిరకం బ్రిడ్జ్లు వాడికి డిజైన్ లాక ఏదో ఉన్న కట్టేసి అవి పడిపోతే, దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను అలాగే ప్రాణాలు కాపాడే విషయాల్లోనూ మనం కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు సైన్యంలో ఎక్కడైనా రిజర్వేషన్ పెట్టారండి, అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సుప్రీంకోర్టు జస్టిస్లు ఉన్నారు, వాళ్ళలో పెట్టారండి, అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. జనాల ప్రాణాలంటే ఆట, జనాల ప్రాణం పోతే పోయింది అనుకునేంత చులకనైపోయారు జనాలు. పోతే పోయారు నలుగురు, వాడికి వైద్యం రాక. కరెక్ట్ కాదు కదా. సో ఏ కేటగిరీలో పెట్టచ్చు, ఏ కేటగిరీలో పెట్టకూడదు అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఎంతో పవిత్రంగా భావించే వైద్య వృత్తి, అలాగే టీచర్ వృత్తి. టీచర్ వృత్తి ఎందుకంటున్నా, వైద్య వృత్తి కన్నా టీచర్ వృత్తి గొప్పది. అన్ని ప్రొఫెషన్స్లకి ది బెస్ట్ ఎవరన్నా ఏదన్నా చెప్పారంటే అది టీచరే. ఎందుకంటే ఒక వైద్యుడైనా ఒక పొలిటీషియన్ అయినా అందరినీ తయారు చేసేదే వాడు. వాడి వాల్యూసే సరిగ్గా లేకపోతే, వాడి బేసే సరిగ్గా వాడికే చెప్పడం రాకపోతే, వాడికే ఏబిసిడీలు చదవడం రాకపోతే వాడేం చెప్తాడు నలుగురికి? సో దీంట్లో కూడా రిజర్వేషన్స్ వస్తున్నాయి, బయట కొన్ని నినాదాలు వినబడుతున్నాయి. ఎవరైతే ఇలా పాస్ అవుతారో ఈ రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళతోనే వైద్యం చేయించుకోమనండి. ఇలా రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళని చదివించమనండి. వాళ్ళకి అలా కాదు. మళ్ళీ ఇక్కడ ఆయన కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాశారు, అయి ఉండొచ్చు. కానీ ఆయన ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు పెట్టండి, తర్వాత తీసేయండి. మన పొలిటీషియన్స్ ఏం చేశారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇది పొడిగించుకుంటున్నారు, ఓట్లు వస్తున్నాయి, పొడిగించుకుంటున్నారు, ఓట్లు వస్తున్నాయి. ఇలా పోను పోను నీ రిజర్వేషన్ వల్ల ఏమవ్వాలి? ఈ అసమానతలు తగ్గి వీళ్ళు బయటపడాలి. అంటే దే షుడ్ బి అప్లిఫ్టెడ్. కానీ ఏం జరుగుతోంది? అప్పుడెప్పుడో 100 సపోజ్ 100 అనుకోండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వచ్చే 100 కులాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు దాన్ని 1000 చేశారు. అంటే ఏంటి, నీ రిజర్వేషన్ వల్ల పెరిగినాయా తగ్గినాయా? అప్లిఫ్ట్ కాకపోగా ఇన్ని క్యాస్ట్లు నువ్వు ఐడెంటిఫై చేసినావు. ఇంకా కానీ ఇక్కడండి ఓకే, పేదవాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఏ ప్రభుత్వాలైనా సరే పేదరికంలో ఉన్న వ్యక్తికి. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర మీరు అన్నట్టు మీకు మీరు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా తీసేయటం అంటే మరి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కోల్పోవటమే కదా.
వాళ్ళ హక్కులు కోల్పోవటం వల్ల వాళ్ళకి అన్యాయమే జరుగుద్దిగా. మీకైనా ఎవరన్నా సరే, నేను రోజు వెళ్తున్నాను ట్రాఫిక్లో, ఒక ఆయన ఎవరు వస్తారు, అవుట్ ఆఫ్ మై గుడ్ విల్ ఆయనకి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తుంటాను. ఒక 10 రోజులు 15 రోజులు అలా ఇచ్చిన తర్వాత 16 రోజున లేవు అంటే వాడు హక్కుగా ఫీల్ అవుతాడు. అది ఎందుకు ఎవరు అని అడుగుతాడు. ఎవరికైనా సరే ఆ, మీరు కామ్గా కూర్చోబెట్టి ప్రతి నెల ఇస్తుంటే, నువ్వు ఏ పని చేయక్కర్లేదని చెప్పి ఇస్తుంటే, ఇంకొక ఫస్ట్ 3 నెలల్లో బా ఎంత దేవుడయ్యా నువ్వు అని చెప్పి అంటాడు. తర్వాత నువ్వు ఎట్టగో ఇస్తావు కదా అని వాడికి తెలుసు. ఒక రోజున ఇవ్వకపోతే వాడి కోపం వచ్చేస్తుంది. దీన్ని టచ్ చేయండి ఇప్పుడు తగలడిపోద్ది దేశం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉమ్, నేనేమంటానంటే వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి. ట్రైబ్స్ ఉంటారు, ఎస్పెషల్లీ ఎస్సీ మాత్రం కదా, ఎస్టీ, మన గిరిజన బిడ్డలను చూద్దాం. అవునవును. వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అవ్వడం కోసం వాళ్ళని చదివించండి. మేబీ 10వ క్లాస్ వరకు కంప్లీట్ ఫ్రీ పెట్టండి, ఎడ్యుకేషన్ తప్పలేదు. కానీ వాడు 10వ క్లాస్ క్రాస్ అయ్యి, లేకపోతే సరే 12వ క్లాస్ అయినా సరే ఫ్రీ పెట్టండి. కాదు, ఎదురిస్తున్నారు ఇప్పుడు డబ్బులు. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి గవర్నమెంట్ వేస్తుంది డబ్బులు. మంచిది. నేను అనేది చదివించడం కరెక్టే. వాడు చదువుకోవాలి. చదువుకోకపోతే వాడు నేను చదువుకొని ఇట్లాగే కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటాను అంటే కుదరదు. వాడు చదువుకోకపోతే వాడి పిల్లలు వాడి నెక్స్ట్ తరాలు అలాగే అవుతారు. వాడు చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా అని వాడు చదువుకోకపోయినా కూడా వాడిని పాస్ చేయడం అనేది మన తప్పు. వాడు 10వ క్లాస్ పాస్ అవ్వలేకపోతున్నాడు, వాడు 35 మార్కులు రావట్లేదు, వాడికి 30 మార్కులే పెట్టండి అన్న మన తప్పు. 35 మార్కులు రాలేదా వాడు వచ్చేదాకా చదివించండి. దానికి డబ్బులు మనం పెట్టుకుందాం. 10వ క్లాసు 2 సార్లు చదువుతావా, 3 సార్లు చదువుతావా, 5 సార్లు ఇవ్వండి ఛాన్స్. 5 సార్లు వరకు గవర్నమెంట్ బేర్ చేస్తుంది. 6వ సారి నుంచి అని చెప్పి తీసేద్దాం, ఏజ్ లిమిట్ పెంచుదాం కావాలంటే. అంతేగాని చదువు రాకపోయినా సరే నిన్ను నేను ప్రమోట్ చేస్తాను అనడం వల్ల దేశ భవిష్యత్తు దెబ్బతింటుంది. కొన్ని ప్రాణాలు పోతాయి. డాక్టర్ అయితే, ఇంజనీర్ అయితే కొన్ని బ్రిడ్జిలు కూలిపోతాయి. ఈ పెద్ద ఒక డ్యామ్ పడిపోయింది అనుకోండి, డ్యామ్ కూలిపోయిందంటే కొన్ని లక్షల గ్రామాలు మునిగిపోతాయి. నేను అనేది వాళ్ళు చదువుకోవాలనేది నా కోరిక. ఖచ్చితంగా ప్రతి బడుగు బలహీన వర్గాల్లో చదువుకోవాలి. చదువు వచ్చేదాకా చెప్పు. చావ చేత కొట్టైనా వాడికి చదువు చెప్పు. అంతేకాని వాడికి చదువు రాకపోయినా సరే వాడిని నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెడతానన్నా కరెక్ట్ కాదు. నువ్వు డబ్బులు పెట్టు, 12వ క్లాస్ వరకు పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. డిగ్రీ కూడా కొన్ని స్ట్రీమ్స్ వరకు కూడా పెట్టుకో. బట్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ అండ్ అలాగే డాక్టర్స్ ఇటువంటి చదువుల్లో మాత్రం మీరు ఆర్మీలో ఎలా అయితే రిజర్వేషన్ ఇవ్వట్లేదు, వీటిని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం ఇది. చదివించండి, వాడు పాస్ అయ్యే వరకు చదివించండి. దీంట్లోనే వీళ్ళకి సంబంధించిన దాంట్లో సిబిల్కి సంబంధించినవి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళటం, దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ దగ్గర కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అవుతున్న పిల్లలు ఉన్నారు ఇంకా ఇప్పుడు బాధితులు. ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీలో తీసుకుందామండి, ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి వచ్చింది రిజర్వేషన్ కేటగిరీ, వెళ్ళాడు, అతనికి ఏదో పోస్ట్ వచ్చింది, హ్యాపీగా వెల్ సెటిల్డ్, వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు సొసైటీలో అందరి మధ్య అతను కూడా గౌరవంగా బతుకుతున్నాడు. అతని తాలూకు ఇంకొక వ్యక్తులు ఉన్నారు కదా, అదే సేమ్ అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి మళ్ళీ ఇది రాకుండా ఇతనే అడ్డుపడుతున్నాడు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు దాని మీద కూడా వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది. సో ఇది ఒక చిక్కుముడి వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే రీసెంట్గా వచ్చిన ఒక జడ్జిమెంట్ చెప్తున్నాను మీకు. సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఫస్ట్ తరం వాళ్ళకి మాత్రమే ఉండాలి. ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ తీసుకున్నావు, నీ కొడుకు రిజర్వేషన్ రాదు, కానీ వస్తుంది కదా, దానికి సంబంధించిన ఒక కీలకమైన జడ్జిమెంట్ వచ్చింది. బట్ దీన్ని పాలసీగా గవర్నమెంట్ చేయదు. ఇప్పుడు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా ఏ దేశాలు అయితే చాలా అభివృద్ధి చెందాయి అనుకున్నామో, మనం ఆ పదంలో వెళ్దాం అనుకుంటున్నామో, ఆ దేశాల్లో ఎక్కడా కూడా ఇటువంటిది లేదు, ఏ రిజర్వేషన్స్ లేవు. నేను ఒక్కటి అడుగుతానండి, ఇప్పుడు మీరు మేబీ ఉన్నాయి, నేను అడిగేది ఏంటంటే చాలా మంది మహిళలు కూడా రిజర్వేషన్ హఠావో ఉద్యమంలో వాళ్ళు భాగం పంచుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఇది జైపూర్లో జరిగేది కావచ్చు, జార్ఖండ్లో జరిగేది కావచ్చు, యూజీసీ గ్రాంట్ కమిషన్కి సంబంధించిన విధానాల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. అయితే నేను ఈ మహిళలను కూడా అడుగుతా, మీరు రిజర్వేషన్ హఠావ్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు కదా, మరి బస్సుల్లో సీట్లకి రిజర్వేషన్ ఆడవాళ్ళకి అన్నప్పుడు మీరు ఆ రిజర్వేషన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యయ్యో లేదండి, మహిళలు వీకు కాబట్టి మాకు రిజర్వేషన్ ఉండాలి అని మీరు అనుకున్నప్పుడు, అలాగే వాళ్ళు కూడా వీకు క్యాస్ట్ పరంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేద్దాం అనుకోవచ్చు కదా. మన దగ్గర నుంచి ఆదర్శం మొదలవ్వాలి. వదులుకుంటే మొత్తం వదులుకోండి,
ఇప్పుడు చాలా మంది ఓబీసీ వాళ్ళు ఏమంటున్నారు, ఓబీసీ కేటగిరీలో మాకు కూడా అవసరం లేదండి, రిజర్వేషన్ తీసేయండి అంటున్నారు. అట్లాగే మహిళలు కూడా ఎవరైతే ఇన్ని వీడియోలు చేస్తున్నారో వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఒకటే, మీ మహిళా రిజర్వేషన్ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అండి, ఉన్నవాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే. వీళ్ళు ఏం చేస్తున్నారు, బాగా ఉన్నవాళ్ళు కూడా ఫ్రీ బస్ వాడుకుంటున్నారు. తప్పు కదా. బాగా లేని మగాడు ఉన్నాడు, వాడు నడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప వాడికి బస్ ఎక్కే యోగ్యత లేదు. ఈ టాపిక్లో నేను ఒక్కటి ఈ మధ్య ఒకటి సర్క్యులేట్ అవుతుందండి, అది బాగా మీకు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు డ్రైవర్ బ్యాక్ సైడ్ ఒకటి రాస్తారండి, ఏంటిది, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనివ్వండి, అది కదా. అవును, ఇది మారిపోయింది ఇప్పుడు. నిజంగానా లేకపోతే నేను ఏదో ఏ జనరేటెడ్ అనుకుంటున్నాను నేను. మరి అది మొత్తానికి సర్క్యులేట్ అవుతుంది, అది ఏ జనరేట్ చేశారు. ఒకవేళ నిజంగా జరిగే అవకాశం కూడా ఉంటది. అవును, ఎందుకంటే మొత్తం మహిళలే ఉంటున్నారు కాబట్టి. ఏమవుతుంది, అక్కడ పురుషుల్ని గౌరవించడం మన బాధ్యత, వాళ్ళకి కేటాయి ఏ రాయి అయితే పల్లూరు కొట్టుకోవడానికి అన్నట్టుంది అది. అవును, ఇటు జరిగినా తప్పే అటు జరిగినా తప్ప అన్నట్టుంది. అవసరం లేదు సార్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, చంద్రుడి మీదకి మార్స్ మీదకి మిషన్స్ పంపిస్తున్నాం. ఇంకా మనం ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యంలో ఇలా బురదలో కొట్టాడుకుంటూ ఇది మీకు నిజమైన మాటలు కాదు సార్ ఇవన్నీ. మీరు అడుగుతున్నారే, ఆ రోజులు పోయినాయి. ఎవరు కూడా ఇది అంటరాంతనం అమానుషం ఇట్లా. ఇప్పుడు అంటరాంతనం అమానుషం ఎవడన్నా అంటే వాడి మీద కేసు పెట్టు. ఎవడన్నా నేను గుళ్ళోకి రానివ్వట్లేదంటే వాడి మీద కేసు పెట్టు. ఎవడన్నా నేను చదువుకొనివ్వట్లేదంటే వాడి మీద కేసు పెట్టు. అంతేగాని నిన్ను చదువుకోవడానికి రానివ్వట్లేదు అన్నాడు కాబట్టి నువ్వు చదువుకొని కూడా మార్కులు తెచ్చుకోకుండా ముందుకు పోతారనుకో. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఏమంటే ఏంటి ఈ రిజర్వేషన్ మీద మీ అభిప్రాయం అంటే, రిజర్వేషన్స్ ఉండాలి. ఒక పిల్లోడు ఏసీ గదిలో చదువుకొని పరీక్ష హాల్ దగ్గరకు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంకొక పిల్లోడు కరెంటు కూడా లేని ఇంటి నుంచి వచ్చి అదే ఎగ్జామ్ హాల్కి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఈ పిల్లోడిని ఆ పిల్లోడిని ఈక్వల్గా చూడకూడదు. వాస్తవమే అది. నేనేమంటానంటే ఉచిత కరెంట్ ఇవ్వు, ఉచిత చదువు కూడా ఇవ్వు, కానీ మెరిట్ రానంత వరకు వాడిని పాస్ చేసి జనం మీద కుదరద్దు అంటున్నాను. వాడు జనాల్ని చంపేస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చి రెస్పాన్సిబుల్ తీసుకుంటారా? ఓకే, నేను అనేది అదే. రైట్. నువ్వు చదివించు, 10వ క్లాస్ 10 సార్లైనా చదివించు, వాడు మెరిట్ వచ్చేదాకా చదివించు. ఓకే ఓకే. వాడు సరే లైట్ కింద కూర్చున్నాడు, వాడికి సరిగ్గా కనబడలేదు, ఏ బదులు బి అనుకున్నాడు, ఒక క్యాప్సూల్ బదులు ఇంకో క్యాప్సూల్ అనుకున్నాడు, వాడు అది రేపిస్తే ఫోన్లే వాడికి చదువు లేకపోయాడు కదా అని చెప్పి ఈయన అదే క్యాప్సూల్ వేసుకుంటారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? పాపం ఇలా పాస్ అయిన వాడి దగ్గరికి వెళ్ళారు సార్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు. ఆయనకి పాపం వాడేదో వాడికి వచ్చి రాని చదువులో లేకపోతే అలా పాస్ అయిపోవడం వల్ల వాడు వేరే క్యాప్సూల్ ఏదో ఇచ్చాడు, వాడు చదువుకున్న దాని ప్రకారం వాడు అర్థం చేసుకొని అది ఈయన వేసుకొని మూలపడడానికి ధైర్యంగా ఉన్నారు ఆయన. నేను అనేది ఒకటి, ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవుతారు ఆయన అనేది, అంతేనా? అంతే, ఎవరైనా సరే. ఓకే, నేను అది ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవ్వగలరా వీళ్ళందరూ? ఈ పొలిటీషియన్స్ వాళ్ళ కొడుకులు వాళ్ళ ఫ్యామిలీలు ఆడాల్సి ఈ బ్యూరోక్రసీలో ఉన్న ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ప్రైవేట్లు, కానీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనేది మ్యాండేట్ చేయాలి. వీళ్ళందరూ ఐపీఎస్లు కాదు, ఐఏఎస్లు కావచ్చు, ఈ పొలిటీషియన్ పిల్లలు కావచ్చు, డబ్బు ఉంటుంది, ప్రైవేట్ మంచి స్కూల్లో తెలుసుకుంటారు. ఇంపాసిబుల్. ఇది తీసుకురండి రూలు, ఇటువంటి చట్టాలు తీసుకురండి, అప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్గా ఇవి బాగుపడతాయి. వాడేం చేస్తాడు, నా కొడుకు చదువుతున్నాడు కదా దీనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? చెప్తా. ఇక్కడ మీరు అన్నదానికి ఇప్పుడు ఎవరైతే అది ఎవరిలో ఉండాలి, వీళ్ళలోనే ఉండాలి. మీరు ఇస్తున్న టీచర్ క్వాలిఫైడా కాదా అని చెప్పి ఎవరైతే ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళే అడగాలి. మా పిల్లోడిని అక్కడ తీసుకొని వెళ్తున్నా నేను, ఆ బడిలో ఉన్న టీచరు క్వాలిఫైడ్ కరెక్టేనా? ఒక మెరిట్ పర్సన్ ఎక్కడో లేదు సార్, వాడు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చాడు సార్, వాడు ఏం చెప్తే అదే చదువుకోండి, ఓకేనా? అది వాళ్ళు చేసుకోవాలి, అది వాళ్ళు ఎత్తాలి. అది సార్ వీళ్ళు లేదు సార్, దేశం మంది కదా సార్. నేను అనేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి ఈ ఓటు రాజకీయాలు చేయడం మానేసి, నేను ఇప్పటికీ కూడా ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా జరుగుతున్నది 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు, 10 ఏళ్ళు పొలిటికల్ సైడ్ అన్నాడు ఆయన. సరే మిగతావైనా సరే వాటికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ దాటి వీళ్ళు చేసుకుంటూనే పోతున్నారంటే కేవలం ఓటు రాజకీయాలు తప్ప ఇంకా వేరే రకమైన ఇవేమీ లేవు. ఇప్పుడు బ్రాహ్మణుల్లో భేదవాళ్ళు లేరా? రెడ్లు లేరా? రెడ్లలో లేరా? అన్ని దాళ్ళలోనూ ఉన్నారు. మీరు చూడాల్సింది ఎకనామికల్గా బ్యాక్వర్డ్, అది పెట్టారు. ఇక్కడ ఒకటండి, కష్టం అంటే ఒక కుటుంబంలో ఫాదర్ మదర్కి 100 రూపాయలు ఉన్న వ్యక్తికే ఒక కష్టం, 500 ఉన్న వ్యక్తికి ఇంకో కష్టం అనకూడదు. కష్టమే. పెయిన్ ఇతను ఒక రకంగా అనుభవిస్తాడు, అతను ఒక రకంగా అనుభవిస్తాడు. పేరెంట్స్ వైజ్గా చెప్తున్నాను.
సో ఒకటి ఒకటి ఎక్కువది ఒకటి తక్కువది అనటానికి వీల్లేదు. కానీ అలా లేదు సిస్టమ్ మనది. ఇప్పుడు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారండి. మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓసీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళు. ఆఖరికి మిడిల్ క్లాస్కి సంబంధించిన దీంట్లో కూడా ఎస్టీకి ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తు పిల్లలది బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు, తప్పులేదు అది, అలానే వెళ్ళాలి కూడా. సార్ నేను అనుకుంటున్నది దేశ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు అనుకునేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అంటే వీళ్ళు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుంటేనే కదా. సార్ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి సార్, వాళ్ళకి ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఉన్నాయి సార్. ప్రతి దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వచ్చినా రాకపోయినా వాడికి 75 మార్కులు వచ్చిన వాడికి సీటుకి గతి లేదు, వీడికి 35 మార్కులు పాస్ రాకపోయినా కూడా వీడికి సీట్ వస్తుంది, ర్యాంకులు వాడికి అసలు ఉత్త పేపర్ ఇచ్చినా కూడా వాడికి సీట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి మీరు కంపేర్ చేయొద్దు. ఇప్పుడు నేను అనేది ఎస్సీ ఎస్టీలో కూడా బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళు, ఎందుకు అంబేద్కర్ గారే సాక్ష్యం కదా, అద్భుతంగా చదువుకున్నారు ఆయన. ఆయనకి కులం ఏ రకంగా అడ్డం పడింది, ఈ కులంలో పుట్టడం వల్ల ఆయనకి చదువు రాలేదా చెప్పండి. చదువుకోవాలి అనుకున్నప్పుడు చదువు ప్రొవైడ్ చేయడం చాలు, వాడికి మంచి స్కూల్ ప్రొవైడ్ చేయి, మంచిగా చదువుకునే వాడికి యూనిఫామ్ ఇవ్వు, పుస్తకాలు ఇవ్వు, మంచి టీచర్లు ఇవ్వు, అంతే. కానీ వాడు చదువుకోకపోయినా సరే నువ్వు ప్రమోట్ చేస్తానన్న తప్పు. నేను అదే మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వాడు 10వ క్లాస్ పాస్ అయితేనే నువ్వు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి వాడికి అనేది ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయి ఇవ్వండి, కానీ ఉద్యోగం మాత్రం మెరిట్ పర్సన్స్ మాత్రం, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ మాత్రం అక్కడ ఉండాలి, అంతే. అదే కదా, అంతే. ఓకే ఓకే. ఇది ఒకటే కదా సార్, నేను మీకు అసలు రాజకీయం చెప్తాను. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మీరు నీట్ ఎగ్జామ్ ప్రొటెస్టే మీరు ఒక చిన్న గమనించండి, కంప్లీట్ యాంటీ బీజేపీ. గవర్నమెంట్ బీజేపీ ఇదే నడుపుతుంది కాబట్టి తప్పలేదు, వాళ్ళు యాంటీ బీజేపీ. నేనేమంటానంటే బీజేపీ వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జై భీమ్ అనేవాడు జై రామ్ అండు, ఇది నిజం. ఆ ఓట్లు వీళ్ళకి పడతాయి అనుకోవడం వాళ్ళ కళ. ఇప్పుడు ఇప్పటిదాకా ఎవ్వరూ చేయనటువంటి కొన్ని అద్భుతమైన డిసిషన్స్ మోడీ గారు చేశారు. నంబర్ 1 రామ్ మందిరం. సరే దానివల్ల నాకు డైరెక్ట్గా బెనిఫిట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే తరతరాల గోళ ఎండ్ చేశారు. అది నాకు ఆ రామ మందిరం అటో ఇటో తేల్చేయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటంటే అల్లర్లాగుతాయి. నేను రాముడు భక్తుడనో లేకపోతే ఇంకోటనో చెప్పట్లా, దాని మీద వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం, ఆ మతకలహాలు అయిపోయింది. ఒకడికి ఇచ్చేసావా, లేదు నువ్వు అంబిగ్యూటీలో పెట్టావు అనుకో, కొట్టుకొని వస్తూనే ఉంటారు. నువ్వు అటు సైడ్ వాళ్ళకి ఇచ్చినా నాకు ఓకే, వీళ్ళకి ఇచ్చినా నాకు ఓకే. అక్కడ ఇప్పుడు అక్కడ కూడా ఆ కేసెస్ నడుస్తున్నాయి, ఆ రామ మందిరంలో చోరీ గురించి. అవి సరే, అవి సార్ నేను మాట్లాడేది ఒక పాలసీ గురించే మాట్లాడతాను. ఇప్పుడు అన్యాయాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన శిక్షలు ఉండాలి. నేనేమంటానంటే అది తీసుకోగలిగిన దమ్మున్న నాయకుడు ఎవరు? కాంగ్రెస్ చేసిందా? లేదు. కాంగ్రెస్ కొట్టుకొని చావండి, ఎందుకు మనం దాంట్లో ఏలు పెట్టి మనం చెడ్డవ్వాలి. నువ్వు కొంతమందికి మంచి అవుతావు, కొంతమందికి చెడ్డ అవుతావు. అయినా సరే నేను చేసేస్తానని చేసేసాడు. కాశ్మీర్ వ్యవహారం 370 ఆర్టికల్ రద్దు చేయడానికి వద్దురా బాబు, ఎందుకు 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 అనుకుని ఎవ్వడు కూడా దాని మీద డైరెక్ట్గా డిసిషన్ తీసుకోలేకపోయాడు. మోడీ గారు తీసుకున్నారు, అయిపోయింది. ఇంతకుముందు చూడండి కాశ్మీర్లో ఎంత టెర్రరిస్ట్ ఇది ఉంది, ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఎంత డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే ఆ త్రిశంకు స్వర్గంలో పెడితే ఎప్పుడు అలాగే పడి ఏడుస్తాం మనం. అయ్యో తేల్చి అవతల పడి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్కి సంబంధించింది కూడా నేనేం చెప్తానంటే తేల్చేసేయండి. కాకపోతే నేను ప్రస్తుతం చూస్తున్న రాజకీయాల్లో మోడీ గారు చెయ్యాలి అని ఉన్నా కూడా ఆయన ఆగే పరిస్థితి ఎందుకు ఉంటుందంటే, రాబోతుందో ఒక రెండేళ్ళు ఉన్నాయా ఎలక్షన్స్ మనక సెంట్రల్గా 3 ఏళ్ళు ఉన్నాయి, మేబీ ఇంకొక 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఆన్ ద వే ఉన్నట్టున్నాయి. సో నేనేమంటానంటే ఈ భయమే ప్రతి రాజకీయ నాయకుడిని ఒక డిసిషన్ తీసుకోనివ్వకుండా ఆపుతుంది. మనకు ఓట్లు రావేమో, వాళ్ళ ఓట్లు రావేమో, వీళ్ళ ఓట్లు రావేమో. నేనంట మీరు సమగ్ర సర్వే ఒకటి చేయించుకోండి. ఈ జై భీమ్ అనేవాళ్ళు మీకు ఓటేస్తారా వేయరా? మీరు జైరాము, వాళ్ళు జై భీము, మీకు ఓటేయము అనే కేటగిరీలోనే ఉంటుంది. మీరు ఎన్ని వేసినా ఆ ఓట్లు మీకు రావనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇక డిసిషన్ తీసుకోవాలా వద్దా అంటే ఏంటి? ఒకవేళ కనుక ఇది న్యాయం, ఈక్వాలిటీ అనేది న్యాయం సార్, అందరికీ ఈక్వల్గా ఉండాలి, అందరికీ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలి, అందరికీ చదువుకునే ఫెసిలిటీస్ ఈక్వల్గా ఉండాలి. కానీ మెరిట్ బేస్ మీద వాడికి ఉద్యోగాలు రావాలి, ఇది పాయింట్. ఇది న్యాయం కూడా. ఈ న్యాయాన్ని అమలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడైనా దమ్మున్న డిసిషన్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో మనం ఓడిపోతామేమో, వాళ్ళ ఓట్లు మనకి రావేమో
అనే కోణంలో రకరకాల రాజకీయాలు చేసుకుంటూ పెంచుకుంటూ 65% రిజర్వేషన్ ఏంటి సార్? సుప్రీంకోర్టే 50% లిమిట్ పెట్టుకున్నారు. ఐ మీన్ అంబేద్కర్ గారు కూడా 50% చెప్పుకున్నారు. బట్ 65% ఇది పోతూనే ఉంటుంది. రేపు 85% అవుతుంది, 90% అవుతుంది. జనాలు ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. సో నేను అనేది, ఎవరన్నా చేయగల దమ్మున్న నాయకుడు ఉన్నారు అంటే ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? నెంబర్ ఆఫ్ సీట్స్ బేస్ చేసుకొని వస్తుంది. ఈరోజు ఆయనకి 2/3 మెజారిటీ ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నువ్వు కాకపోతే ఇంకెవరు. నేను మోడీ గారు చేస్తున్న అన్ని పనులు ఆహా ఓహో నేను భజన చేయను, కానీ ఆ 2 పనులు ఎలా అయితే ఉన్నాయో, ఇది తరతరాలుగా మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. కాశ్మీర్ అనేది 70 సాల్ కా పత్తర్ బాజీ అంటారు దాన్ని. కొట్టుకుంటూ చచ్చారు మొన్నటిదాకా. అయిపోయింది ఒక్క దెబ్బతో. ఇది కూడా చేయగలిగిన దమ్మున్న నాయకుడివి నువ్వు చెయ్యకపోతే ఇంకొక 70 ఏళ్ళు ఇలాగే రావణ కష్టంలో కొట్టుకొని వస్తూనే ఉంటారు. ఇప్పుడు యూజీసీ వాళ్ళు ఒక లేటెస్ట్గా ఒకటి పట్టుకొచ్చారు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏంటి కొత్తగా పెట్టిన చట్టాలు ఏంటంటే, ఇక్కడ ఒక వివక్ష జరుగుతుంది. రిజర్వేషన్ కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళ మీద మెరిట్ స్టూడెంట్స్ కొన్ని సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి కొంత మంట ఉంటుంది కదా, అరే నేనేమో ర్యాంక్ 1 తెచ్చుకున్నాను, వీడు -40 మార్కులు తెచ్చుకొని కూడా వీడికి సీట్ వచ్చిందని ఒక దాంట్లో వేస్తున్నారు. నేను నీకు ఎట్టగొట్ట వచ్చింది కదా సీటు, సో వాడిని కించపరుస్తూ వీడేదో వ్యాఖ్యలు చేస్తున్నారు అనే కోణంలో 2-3 కంప్లైంట్లు వచ్చినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళ చట్టాలు ఏం పాస్ చేశారంటే, ఏ రిజర్వేషన్లో బేస్డ్ చేసుకున్న క్యాండిడేట్ ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ చేస్తే యూ విల్ బి, అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ నువ్వు నేరస్తుడు. నీకు రెస్ట్రిక్షన్ కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ని ఆ హాస్టల్ నుంచి తీసేయడం కావచ్చు, స్కాలర్షిప్లు తీసేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. వాడికి కోపం ఉండి కూడా నీ మీద కంప్లైంట్ పెట్టచ్చు. మిస్యూజ్ అవుతాయి కొన్ని అవుతాయి. వాడు జస్ట్ కంప్లైంట్ పెట్టడం కాదు, ప్రూఫ్ అయితే తీసుకెళ్ళి అదొకటి. ఇలా మిస్యూజ్ అయ్యే వాటికి ఇంకొక సబ్జెక్ట్ లో మనం కూర్చున్నాం. 498 కూడా మిస్ అవుతుంది కదా చాలా విషయాల్లో. అది ఏంటంటే, మిస్యూజ్ ఆవిడ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలు, ఏ ప్రూఫ్ లేదు, వీడిని తీసుకెళ్ళి లోపలేసి, విచ్ ఇస్ రాంగ్. ఇప్పుడు పెద్ద గొడవ ఎందుకు జరుగుతోంది అంటే, చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇంత జైపూర్ దగ్గర కాకపోతే జార్ఖండ్లోనూ అన్ని చోట్ల ఇంత రచ్చ ఎందుకు జరుగుతుందంటే, వాడు వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను నేరస్తున్నా, వాడికి నేను నచ్చలేదు, నాకన్నా వాడికన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, వాడికి ఆ ఖర్చు పెట్టుకుని వాడు కంప్లైంట్ ఇచ్చాడు. అట్రాసిటీది కూడా ఇంతకు ముందు చాలా స్ట్రాంగ్గా ఉండేదండి, తర్వాత అమెండ్మెంట్ చేశారు. సో చేసుకుంటూ ఉండాలి ఇవి అది కూడా జరగవచ్చు సార్. మీరు గమనించండి, మన భారతదేశంలో రాజకీయాలు ఎట్లా నడుస్తాయి మీరు గమనించండి. ఒక మహిళని తిట్టారు, పురుషుని తిరిగితే వాడు మనిషి కదా. ఒక దళితుడిని తిట్టారు, బ్రాహ్మణుని తిరిగితే వాడు మనిషి కదా. నేను అనేది ఏంటంటే, ఈ రాజకీయం అనేది ఒక మహిళ కోణంలోనో ఒక దళితుడి కోణంలోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మైనర్లు కూడా యాడ్ చేసుకున్నారు. మీరు గమనించండి, ఈ ప్రొటెస్ట్లో, CJP ప్రొటెస్ట్లో వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. వాడికి ఏమి ఎంత విచక్షణ ఉందో ఏముందో తెలియదు, కానీ వాళ్ళు వచ్చి పచ్చి బూతులు అక్కడ మాట్లాడితే వాళ్ళని పట్టుకున్న తర్వాత వాడిని పట్టుకొని కొట్టబోతుంటే, నేను మైనర్ని నన్ను కొట్టకూడదు, ఐఎమ్ 15 అంటే వాడికి అది తెలుసు. వాడికి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసి మైనర్స్ని పట్టుకొచ్చి, భీష్ముడిని చంపడానికి శిఖండిని ఎలా అయితే పట్టుకొచ్చి ఇది చేశారో, అలా మైనర్ని ఆడాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని తీసుకొచ్చేసారు కొంతమంది. వాళ్ళు అంటే మన మహిళలు ఎవరు కూడా అంత దారుణమైన నీచమైన భాష మాట్లాడలేదు. మోడీ గారి తల్లిని కానీ లేకపోతే వాళ్ళందరినీ కూడా ఎంత పచ్చిగా తిట్టారంటే, పాలసీని వ్యతిరేకించు వచ్చి నువ్వు చేయాలి, కానీ అక్కడ జరుగుతుంటే అంటే వాళ్ళు ఎంత గిరిహుయి కల్చర్లో ఉన్నారు, వాళ్ళు ఎంత పడిపోయిన సంస్కారం నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళ తర్వాత వాళ్ళు రీల్స్ చూసుకుంటే వాళ్ళు ఎటువంటి 399 299 సబ్స్క్రిప్షన్ పెట్టుకొని చేసే ఎవరున్నా ఆయన మన దేశ ప్రధాని. అతను అక్కడ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా దేశ ప్రధాని ఆయన. మనం గౌరవించుకోవాలి. మీరు అసలు రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోజా గారినో లేకపోతే కొంతమంది శ్రీరెడ్డో ఇటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడిస్తున్నారంటే ఎందుకు? ఆడవాళ్ళని అయితే ఏం చేయలేరు. ఇప్పుడు అంత ఫైర్ బ్రాండ్గా మాట్లాడతారు అంటే మధ్యలో ఆవిడ ఏమన్నా చేయాలంటే లేడీ అనే కూడా అండ వచ్చేస్తుంది కదా. లేడీస్ని, మైనర్స్ని, వీళ్ళని తీసుకొని, లేకపోతే దళితులు, ఒక దళిత బిడ్డ నన్ను ఇది చేశాడని ఎన్ని చూడలేదు మనం, అట్లా ఎన్ని రాజకీయాలు చూడలేదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం కోరుకుంటానంటే, గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురావాలి. ఆ పాలసీ ఏంటంటే, ఎవడైతే వాడి పేరు వెనకాల క్యాస్ట్ తగిలించుకొని తిరుగుతాడో వాడికి ఎటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ రావు.
క్యాస్ట్ అబాలిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా దీనికి అగ్నిస్ట్. ఎవ్వరూ కూడా నేను ఫలానా మన అట్లీస్ట్ ఈ ఆదర్శం మన ముఖ్యమంత్రులు, గవర్నర్లు వీళ్ళతో స్టార్ట్ అవ్వాలి. వాళ్ళ పేరు ఇప్పుడు దాసనారాయణరావు గారు ఒక మీ పేర్ల శివరలో ఉన్న తోకలెందుకు, ఈ ఊరు శివరనేమో పాకలెందుకు. అబ్జల్యూట్లీ ట్రూ. ఎవరైతే ఈ రిజర్వేషన్లు వద్దనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే ఈ స్కాలర్షిప్లు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ స్కీమ్ అయినా సరే మీకు వర్తించాలంటే మీ పేర్లు వెనకాల తోకలు ఉండకూడదు. మీరు పలానా క్యాస్ట్ అని ఎక్కడా కూడా మీ బయోలో ఉండకూడదు. మీ ఇన్స్టా ప్రొఫైల్లోకి వచ్చి ఎవడైనా సరే మీకు రాకూడదు అంటే ఇదిగోండి సార్ ఇది పెట్టుకొని తిరుగుతున్నాడు అని చూపిస్తే మీకు అన్ని కట్ట. ఇది మొదలెట్టండి, ఇది చేయండి ఫస్ట్. దేశం మారుతుంది. ఇప్పుడు ఇంతమంది ఇది చేస్తున్న వీళ్ళు కూడా చాలామంది మనోడే కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మనోళ్ళకే ఇచ్చుకోవాలి అనుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళు అయితే అలాగే తయారవుతారు. అప్పుడు అది అబ్జల్యూట్లీ కరెక్ట్. ఇటువంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మీకు ఇంత దరిద్రం ఉంది కాబట్టి ఇటువంటి సిస్టమ్ వచ్చింది, నేను దాన్ని తప్పట్ను. కానీ గవర్నమెంట్ దీన్ని మాపడానికి చేయాల్సిన పని ఏంటి? ఇంకో 10 రిజర్వేషన్లు పెట్టడం కాదు, ఇంకో 10 క్యాస్ట్లను తీసుకొచ్చి వీళ్ళందరినీ బీసీలో కలుపుతాము, వీళ్ళని ఎస్సీలో కలుపుతాము, వీళ్ళని ఎస్టీలో కలుపుతాం. ఇది కాదు మీరు చేయాల్సింది ఇది. క్యాస్ట్ అనేది ఎక్కడా కూడా ఉండకుండా చేయండి. ఎందుకు కాలం పెడుతున్నారు క్యాస్ట్ అనేది? స్కూల్స్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి అసలు క్యాస్ట్ కాలం తీసేయండి. క్యాస్ట్ కాలం ఈజ్ వేస్ట్ కాలం. అది తీసేస్తే తప్ప దేశం బాగుపడదు. మీరు ఇది చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇక్కడ ఇంకోటి, ఒకవేళ ఈ సిస్టమ్ సంబంధించింది ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో 25% ఉందనుకుందాం వీళ్ళకి సంబంధించి. సో అది తీసేయాలంటే అది జరగని పని అవుద్ది ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే. అలా కాకుండా అక్కడ ఒక చిన్న అమెండ్మెంట్ ఏదన్నా క్రియేట్ చేసుకుంటే ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక కేటగిరీ రిజర్వేషన్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారో అది కూడా ఒక రిజర్వేషన్ క్రియేట్ చేయండి అంటే అప్పుడు బ్యాలెన్స్ అవుద్ది కదా సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద ఇది ఉంది, వాటర్ బాడీ ఉంది, దాన్ని అంతా ఫుల్ ప్యాక్ చేసాము, ఎక్కడో ఒక చిన్న బొక్క పడింది, ఇక్కడ పూడ్చారు, ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ పూడిస్తే ఇక్కడి నుంచి వస్తుంది, ఇలా పూడ్చుకుంటూ పోతుంటే ఇది ఏంటంటే ఇది తప్ప వన్స్ అండ్ ఫర్ ఆల్ ఖతం చేసేయమని అంటున్నా నేను. ఇది మీరు చెప్పిన దాంట్లో దాన్ని ఏమంటారంటే చావుకు పెడితే లంకనాలకు దిగారని, లేకపోతే ఇలా ముక్కుసూటిగా కాకుండా కొంచెం పక్క నుంచి పోదాం, వాళ్ళకి కూడా కాస్త విన్ విన్ సిచ్యువేషన్లో పోదాం అనే టైప్లో కనిపిస్తుంది తప్ప నిజానికి ఎస్పెషల్లీ డాక్టర్ వ్యవస్థలో మీరు అసలు కాంప్రమైజ్ కావద్దు. డాక్టర్స్ చదువుకునే వాళ్ళకి రిజర్వేషన్ ఏంటి సార్? అసలు వాడు ఎవడన్నా చంపేస్తే మనిషి ప్రాణం పోద్ది కదా, ఎందుకు అది ఆ మాత్రం ఇది నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎవడన్నా గట్టిగా పిల్లేసి ఇది నేను తీపిచ్చేయచ్చు. కానీ గవర్నమెంట్కి ఓట్లు కావాలి, ఆ ఓట్ల భయంలో ఇన్నాళ్ళు నడుస్తూ వచ్చింది. మొన్న ఎక్కడో చూశాను అసలు అతను కనీసం ఒక పాఠంలో 4 లైన్లు కూడా చదవలేకపోతున్నాడు, అతను టీచర్ క్వాలిఫై అయిపోయాడు. సో ఇక్కడ శేఖర్ గారు ఒకటి గమనించాలి, అతను ఎవరికి చెబుతున్నాడు పాఠాలు? అందరికీ చెప్తున్నాడు కాదు, ఎవరికి చెప్తున్నాడు పాఠాలు అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారు? ఎదురు కూర్చున్న వాళ్ళు సేమ్ అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే అంతే కదా ఉండేది. అలా సో ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది అదే కమ్యూనిటీ వాళ్ళు కదా, పాపం పేదవాళ్ళందరూ చదువుకుంటారు సార్ అక్కడ. అందరంటే దట్ మీన్స్ ఉంటారు మిగతా వాళ్ళు కూడా కేటగిరీ. అదే నేను అనేది బిలో పావర్టీ లైన్ వాళ్ళే కదా ఉంటారు, వాళ్ళైనా కూర్చునేది. సో మళ్ళీ వాళ్ళ లైఫ్లతోనే ఇతను ఆడుకుంటున్నాడు, అదేనా? ఖచ్చితంగా మీరు అనేది అంతే కదా, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఇప్పుడు మారాల్సింది అప్పుడు వాళ్ళే కదా. మాకు మంచి టీచర్ని వేయాలని చెప్పి వాళ్ళే చేయాలి అది ఉద్యమాలు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్పి దాంట్లో ఏకలవ్యుడు తనకి ఏమీ తెలియదు, తనకి ఏ టీచర్ లేడు, ఆయన ఒక బొమ్మను ప్రతిష్ఠించుకొని నేర్చుకోవడం మొదలెట్టాడు. ఆయనకు ఒక ఫీలింగ్లో ఆయన నేర్చుకున్నాడు. ఇవాళ రేపట్లో ఏ టీచరు అవసరం లేదు. బేసిక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నువ్వు పుస్తకం చదవగలిగే నాలెడ్జ్ నీకుంటే, ఆర్ ఎల్స్ ఒక వెబ్సైట్ చదవగలిగే నాలెడ్జ్ నీకుంటే, నథింగ్ ఈజ్ లైక్ దట్. అంత మెటీరియల్ ఇప్పుడు ఇంటర్నెట్లోనే ఉంది. అండ్ ఈ ఇంటర్నెట్ ప్రతి ఒక్కడి చేతిలోనే ఉంది ఇవాళ. మన ఇండియాలో ఉన్నంత చీపెస్ట్ ఇంటర్నెట్ ఎక్కడ లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. నేను ఏమన్నా ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారు, ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో ఒక టీచర్ చాలా క్లియర్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు. ఇతని దగ్గరికి అయితే వెళ్ళట్లేదుగా. రిజర్వేషన్ కేటగిరీలో ఎవరు వెళ్తున్నారు? ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ రేపు గవర్నమెంట్ నిలదీస్తారు, ఏమంటే ఎందుకు వీళ్ళని వేస్తున్నారు, మాకు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తో లేకపోతే మెరిట్ స్టూడెంట్. నేను ఏమంటానంటే ఈ టెక్నాలజీ వల్ల ఈ సిస్టమ్ వెళ్ళిపోద్ది. నాకు తెలిసి మహా అయితే ఇంకొక 5 ఏళ్లలో కంప్లీట్ స్క్రీన్స్ వచ్చేస్తాయి. ఊళ్ళల్లో స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో డిజిటల్ టీచర్స్ వస్తారు, వాళ్ళే చెప్తుంటారు పిల్లలకి.
వాళ్ళు ఇక్కడ కూర్చొని దానికి నీకు ఒక టీచర్తో పని లేదు, ఈ వ్యవస్థ వెళ్ళిపోద్ది నాకు తెలిసి. ఎవ్వడు పని లేదు, అక్కడ చూడడం నేర్చుకోవడం. నీకు ఏదైనా డౌట్లు ఉంటే నీ ఫోన్లో నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటావు. ఫోన్స్ ఆర్ గోయింగ్ టు బీ చీపర్, ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ టు బీ మచ్ చీపర్, అండ్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దిస్. ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎట్లా? ఇది టీచర్కి ఎంప్లాయ్మెంట్ లేకపోతే అసలు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ పోతే ఎట్లా? ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నేను అనేది కేటగిరీస్ మారుతుంది. ఇప్పుడు డ్రైవర్స్కి కూడా గూగుల్ డ్రైవ్ చేసేస్తుంది రేపు ఎల్లుండో. ఐ మీన్ ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్స్ వచ్చేస్తాయి, డ్రైవర్లకు పోతారు. కానీ వీళ్ళందరూ ఏమవుతారు? ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థ ఖచ్చితంగా దీని గురించే మాట్లాడాలనుకుంటే, అవును వీళ్ళ చేతిలో చదువుకుంటే వీళ్ళు కూడా ఎట్టాగా తయారవుతారు. ఇలా తయారు చేసిన వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చి మనం డాక్టర్లనే చేసే స్టేజ్లో ఉన్నాము అంటే, డాక్టర్ అంటే ఎవరు సార్? దేవుడు తర్వాత దేవుడు, ప్రాణాలు ఇచ్చే దేవుడు. ఆ ప్రాణాలు ఇచ్చే దేవుడికి ఏం తెలియకపోతే వాడు ప్రాణాలు తీస్తే ఎవరిస్తారు ఆ ప్రాణాలు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇస్తారా? ఇక్కడ ఇంకోటి, మీరు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్, అతను ఆల్రెడీ ఇండియాలో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు అబ్రాడ్. అతను ఒక కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సరే ఇక్కడ ఎటుకుని నాకు అవకాశం లేదని. సార్ అంటే ఈ దరిద్రం ఆ దేశంలో లేవు. ఇప్పుడు వాడు మెరిట్లో ఇక్కడ ఏదైనా ఉద్యోగంలో చేరినా కూడా ఆ పక్కన ఉన్న వేరే రిజర్వ్డ్ క్యాండిడేట్కి తొందరగా ప్రమోషన్స్ వస్తాయి. వాడు ఏం చేస్తారు? ఇంకా ఇంతకన్నా బెటర్, నాకు అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని వాడు వెళ్ళిపోతున్నాడు. టాలెంట్ని ప్రిజర్వ్ చేసుకునే పాలసీస్ మన దగ్గర లేవు. మన భారతదేశం దిక్కుమాలితనం ఏంటంటే మనకి ఓట్లే కావాలి, టాలెంట్ అవసరం లేదు. ఈ ఓట్లతో మేము ఇక్కడ ఇదే రొచ్చులో పడి పొల్లుతూనే ఉంటాం అంతే. ఇంకొకటి ఏంటంటే సార్, మనం ట్యాక్సీలు కట్టే డబ్బులతోటి వీళ్ళు ఈ రకరకాల ఈ డబ్బులన్నీ కూడా రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సగానికి సగం స్కాముల్లో తినేస్తున్నారు, సగానికి సగం ఇలా ఇది రిజర్వ్డ్ దీంట్లో ఉన్న వాళ్ళకి చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ ట్యాక్సులు వేసే వాళ్ళు ఓట్లేరు, ట్యాక్సులు కట్టేవాళ్ళు ఓట్లేరు, కూర్చొని మాట్లాడతారు. ఓట్లు వేసేవాళ్ళు ఎవరు? వీళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం. రిజర్వేషన్ ఇస్తాం అంటే వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు. ఈ రిజర్వేషన్ తీసేస్తాం అంటే వీళ్ళు ఓట్లు వేస్తారని గ్యారెంటీ లేదు. ఇది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వీడికి ట్యాక్స్ కట్టేవాడికి ఓటేసే బాధ్యత వీడు తీసుకోడు. కానీ వీళ్ళు బై డిఫాల్ట్ మూకుమ్మడిగా వెళ్ళి ఈ నాయకుడికి ఓటేయండి అంటే వెళ్ళి వేస్తారు. ఓటేసే బాధ్యత కాదు, యూనిటీ ఉందా వాళ్ళు? అది గుడ్ క్వశ్చన్ సార్. అంటే నేను ఊరికే జస్ట్ డేటా స్టాటిస్టిక్స్ ఇస్తే మన భారతదేశంలో మొత్తం 30% మంది రిజర్వేషన్ కోటాలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఎస్సీ ఎస్టీలు 30% మంది ఉన్నారు. ఇక మిగతా వాళ్ళల్లో మీరు అన్నట్టుగా అందరూ హిందువులే అనుకున్నా కూడా హిందువులు కాకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా దీంట్లోకి వస్తారు. బై ది వే ఇది ఒకటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ గురించి చెప్పాలి. ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని కూడా క్లియర్ కట్గా ఉంది, మీకు తెలుసు లేదు? ఆ జడ్జిమెంట్ వచ్చేసింది. సో చాలా మంది క్రిస్టియన్గా మారిపోతే జడ్జిమెంట్ కాదు, మనకు ఆల్రెడీ క్లియర్ కట్గా ఉంది, మనకు రాజ్యాంగంలోనే ఉంది. బట్ వాళ్ళు జడ్జిమెంట్నే ఆధారం చేసుకుంటారు. అంటే ఏంటంటే ఎవరైతే క్రిస్టియన్గా మారిపోతే రిజర్వేషన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఇది. అంటే క్రిస్టియన్గా మారిపోతే మనకేదో వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు, ఉండదు కూడా పోతుంది. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నాయి కూడా అది కూడా పోతుంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసండి, ఐ డోంట్ నో, మీడియా ముఖంగా నాకు చెప్పాలి. తెలుసు, అయితే తెలిసినా కానీ ఆ లేయర్ ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే ఒక లేయర్ హిందూ పేరే ఉంటుంది, కానీ జరిగే అంతా కూడా ఆ కన్వర్షన్కి సంబంధించినవి జరుగుతాయి. ఇది చాలా తప్పు, ప్రమాదం కూడా కాదు. వాళ్ళ ఆదర్శాలు నచ్చి వాళ్ళు ఆ మతం పుచ్చుకుంటే నాకే ప్రాబ్లం లేదు, తప్పలేదు. కానీ వేరే రకంగా అదే ప్రమాదం, ఆశలు పెట్టుకుని అదే ప్రమాదం. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారండి, వాళ్ళ రిజర్వేషన్ వస్తుందని కొంతమంది వెళ్తుంటారు. అదే నేను చెప్తున్నాను, అందుకే నేను వాళ్ళకి క్లారిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా అది ఎప్పటికైనా డేంజర్ అండి వాళ్ళకి. ఏదైతే వాళ్ళు లేయర్ దాచిపెడుతున్నారో అది వాళ్ళకే ప్రమాదం, వాళ్ళ ఉనికే. బట్ అది షార్ట్ అవుట్ అవుతుందండి చాలా వరకు కూడా. గర్వాపసి అని అవును అందరూ కూడా వస్తున్నారు, తప్పలేదండి. ఎవరైతే అంబేద్కర్ గారు చెప్పిందో అది ఎలా వచ్చింది? అది మతపరంగానే వచ్చింది కదా. మరి ఆయన కూడా మతం మారారు కదా, అలాగే బుద్ధిజం తీసుకున్నారు కదా ఫైనల్. ఆయన తీసుకున్నారు, 2 లక్షల మంది కన్వర్ట్ అయ్యారు ఆయనతో పాటు అప్పట్లో. సరే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా మనం ముఖ చిత్రం చూస్తే 30% మంది ఎస్సీ ఎస్టీ ఉంటే మిగతా 70% మంది రకరకాల వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా యూనిటీ ఎందుకు లేదంటే అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. నాన్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో మళ్ళీ ఓబీసీలను కేటగరైజ్ చేశారు.
ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ అర్థమైపోయింది, ఓబీసీలకు కూడా అర్థమైపోయిన విషయం ఏంటంటే వాళ్ళకి 10% ఉంది కదా. 10% కాదు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళకి అర్థమైపోయింది. ఓబీసీ వాళ్ళు బాహాటంగా వచ్చి మాకు అవసరం లేదు రిజర్వేషన్ మొత్తం తీసేసేయండి అని చెప్పి. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఉపయోగం లేదు సార్. ఓబీసీలో 100 కేటగిరీలు పెట్టారు, 100 కాదు 6,000 మంది ఉన్నారు, 6,000 రకాల కులాలు చేర్చారు. ఓకే, దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఒకటి తీసుకొచ్చారు. నేను అనేది ఏంటంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఎకనామిక్గా సపోర్ట్ చేయండి, వాడికి చదువు రాకపోతే వాడు మార్కులు తీసుకెళ్ళి చేర్చకండి అంటున్నాను నేను. ఎస్సీ ఎస్టీ అయినా ఫస్ట్ నుంచి కూడా మీరు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవసరమైతే ఇల్లు కట్టించండి, అంతే, ఉచితంగా విద్య నేర్పండి, విద్య కానీ నేర్పండి. ఉద్యోగం ఇవ్వద్దు. ఉద్యోగం అనేది మెరిట్ మీద రావాలి, మెరిట్ మీద రావాలి. చదువు అయినా సరే ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎంట్రీ లెవెల్లో వాళ్ళకి టాలెంట్ లేనప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇలాగ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాలో ఒక అతనికి టాప్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అతను డింకిలు కొడుతూనే ఉన్నాడు. ఒక 10 ఏళ్ళు డింకిలు కొట్టాడు. 5 ఏళ్ళు చదవాల్సింది 10 ఏళ్ళు చదువుతున్నాడు. క్లియర్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పంటే అతను ఇంక కంప్లీట్గా తీసేస్తాం అనే టైంలో అతను ఏం చేశాడు, నేను ఎస్సీ ఎస్టీ వాడిని కాబట్టి వీళ్ళు పైకులం వాళ్ళు, వీళ్ళు నాకు మార్కులు రానివ్వకుండా చేస్తున్నారు అని చెప్పి అతను ఒక ఆరోపణ వేశాడు. సరే అని చెప్పి వాళ్ళు మొత్తం స్టాఫ్ని అంతా మార్చి వేరే వాళ్ళని పెట్టి వేరే వాళ్ళకి తీసుకెళ్ళి రాసినా కూడా అదే రిజల్ట్ రిపీట్ అయింది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు డింకిలు కొడుతూ చేశాడు. తర్వాత ఇంక ఏమి చేసేది లేక సరే వాడికి ఏదో ఒకటి ఇచ్చేసి పంపించేయండి అని చెప్పి డిగ్రీ ఇచ్చేసి పంపించేది. ఇప్పుడు అతను బయటకు వచ్చి డాక్టర్ ప్రాక్టీస్ పెట్టి, ఓకే, ఎవరికి తెలుసు వాడని రాసుకుంటాడా వెనకాల -40% వచ్చింది, లేకపోతే అసలు 0 మార్కుల వల్ల నేను ఇలా బయటకు వచ్చాను, లేదు ప్రాక్టీస్ పెట్టుకుంటాడు ఎవడన్నా చచ్చిపోతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎగ్జిట్ కూడా పెడుతున్నారు. ఎంట్రీలో అయితే మీరు రిజర్వేషన్ తీసుకురావచ్చు కానీ ఎగ్జిట్లో చేయలేరు, అది కొంతవరకు సేఫ్. కానీ ఇక్కడ ఆ ఎగ్జిట్ ప్రోగ్రామ్ వరకు చాలామంది వెళ్ళగలిగే ఒక ఎలిజిబుల్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి అన్యాయమే జరుగుతుంది కదా. ఇతనికి సీట్ ఇచ్చారు, ఇతను ఎట్టాగో చదువుకోలేడు, ఆ సీట్ ఎవరైనా చదువుకున్న వాడికి ఇస్తే వాడు చదువుకుంటాడు కదా. ఇక్కడ చదువుకోని వాడు అంటే ఎస్సీ ఎస్టీ అనే పొరపాటును కూడా అనుకోకండి. ఎస్సీ ఎస్టీలో అద్భుతమైన జీనియస్లు ఉన్నారు. అంబేద్కర్ లాంటి వాడు బ్రహ్మాండంగా చదువుకుంటారు, వాళ్ళకి ఏ రకమైన మెరిట్తో కూడా అవసరం లేదు. ఇంకోటి మీరు ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పి, ఇప్పుడు ఎక్కడ యాక్చువల్గా సీట్లో రిజర్వేషన్ దగ్గర కూడా వీళ్ళకి కూడా అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది కదని అదే కదా. అంతే, అక్కడ కూడా ఇక ఉద్యోగం దాకా పోయారు మీరు, అంటే చదువుకునే ప్రాసెస్లో కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది మెరిట్ పార్ట్. ఓకే ఓకే, నేను అనేది ఏంటంటే పుష్కలంగా సీట్లు ఉన్నవి ఎంతవరకు ఉన్నాయి, 12వ క్లాస్ వరకు ఉన్నాయి. మీరు కొన్ని డిగ్రీల వరకు BA BCom వాటికి బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి, దానికి ఏ రకమైన మెరిట్తో కూడా పని లేదు. ఏదో చేరిపోతున్నారు చాలామంది, దాంట్లో వచ్చి ఈ కాలేజ్ కాకపోతే ఇంకో అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇవాళ రేపట్లో వేలకు వేలు అయిపోయినాయి. కానీ మెడిసిన్ అనేది చాలా పవిత్రమైన వృత్తి, ప్రాణాలు కాపాడేది. దాంట్లో మీరు రిజర్వేషన్ పెట్టడం అనేది వెరీ వెరీ డేంజరస్ టు ద సొసైటీ, అది నేను అనేది. సో అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇటువంటివి ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో రేపు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టాల్సి వస్తాయి. తెలియకపోతే అన్నిట్లో ఉంటుందండి. మీరు ఒకటే అంటున్నారు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడ ఎనీథింగ్. నేననేది చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, బడుగు వర్గాలు కూడా, కానీ వాళ్ళకి చదువు వచ్చేదాకా చెప్పండి. చదువు రాగలేదు కదా అని సరే అయినా సరే 12th నుంచి పాస్ చేస్తాం, 10th నుంచి పాస్ చేస్తాం వద్దు. 10వ క్లాస్లో అయినా సరే 10 సార్లు అయినా సరే చదివించండి, 12వ క్లాస్ 12 సార్లు అయితే చదివించండి, ఓకే, కావాలంటే ఏజ్ లిమిట్లు పెంచుకోండి, నో ప్రాబ్లం. అది నేను ఇది ఉండాలి క్రైటీరియా తప్ప మార్కులు అనే దాంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. మార్కులు మెరిట్ బేస్ మీద పోవాల్సిందే. మీరు హాస్టల్స్ ఇవ్వండి ఫ్రీగా, ఫీజులో రాయితీలు ఇవ్వండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ వాడు చదువుకోకపోయినా కూడా మీరు రాయితీ ఇవ్వడం అనేది కరెక్ట్గా. ఈ కోణంలో ఈ రిజర్వేషన్లు అన్నీ ఉండండి, మార్కులు బేస్డ్ రిజర్వేషన్స్ మార్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్.